నాగ్నాథ్ గారు, ఇప్పుడు ధనుస్సు రాశి వారి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటారు? ధనుస్సు రాశి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాలంటైన్స్ కన్నా ఎక్కువగా దే ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. మ్మ్. వాళ్ళు ఒకళ్ళతోని స్నేహం చేస్తే ఆ స్నేహం ఇంకా జీవితకాలం ఉంటుంది. మ్మ్. ఒకసారి స్నేహం చేసి ఒకసారి నమ్మకం వస్తే జీవితకాలం ఉండేవాళ్ళు ప్రేమికులుగా ఎందుకు స్థిరంగా ఉండలేరు అని మీరు అడగచ్చు. మ్మ్. ఎందుకంటే వీళ్ళకి ప్రేమ సెట్ కాదు మేడం వీళ్ళకి. ఓకే. ఎందుకంటే వీళ్ళు స్వేచ్ఛాజీవులు. మిథున రాశి వాళ్ళ కంటే ఎక్కువ స్వేచ్ఛాజీవులు వీళ్ళు. మ్మ్. ఎక్కువ స్వేచ్ఛని ఇష్టపడతారు. మ్మ్. ప్రేమికులంతా ఎలా ఉంటారు? ఆర్గనైజ్డ్గా ఉంటారు. అవును. నువ్వు 6 o'clock రావాలి కాఫీ షాప్కి, మ్మ్. లేకపోతే రేపు మూవీకి తీసుకెళ్ళాలి. మ్మ్. ఈ డిమాండ్స్ అన్ని కమాండ్స్ అన్ని మీకు లవర్స్కి ఉంటాయి. మ్మ్. సో వీళ్ళు ఎక్కువగా వీళ్ళు కూడా చాలా ఇంట్రోవర్ట్ నేచర్ ఉండడం వల్ల వీళ్ళు చాలా మటుకు ఎదుటి వాళ్ళలో ఫిలాసఫికల్ లక్షణాలు చూస్తారు. ఓకే. వీళ్ళలో లేనివి అంటే వీళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళని చూస్తారు. మ్మ్. రెండోది ఎదుటి వ్యక్తుల్లో వీళ్ళు డబ్బు లేకపోతే అందం కన్నా ఎక్కువగా గుణగణాలు చూస్తారు వీళ్ళు. ఓకే. మంచి నేచర్, సాఫ్ట్ స్పోకన్ ఉండాలి మేడం. మ్మ్. అంటే వీళ్ళు ఏంటి ఎవరు పడితే ఎట్లా పడితే ఎట్లా మాట్లాడినా, హార్ష్గా మాట్లాడినా, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడినా వీళ్ళు భయపడతారు. వీళ్ళు భయపడతారు. వీళ్ళకి ఈ ధనురాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఫోబియాస్ ఉంటాయి. మ్మ్. ముఖ్యంగా ఈ బయట ప్రపంచంతో కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడరు. మ్మ్. అందరికన్నా ఎక్కువగా జనరల్గా సాధువులు వాళ్ళు ఎట్లుంటారండి, మ్మ్. ఒక్కళ్ళే తిరుగుతారు, ఎవ్వరు జోలికి వెళ్ళరు, సాఫ్ట్గా ఉంటారు, కైండ్గా మాట్లాడతారు, ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కంప్లీట్గా చేస్తారు. అది ఈ లక్షణాలు ఎక్కువగా ఈ ధనురాశిలో పుట్టిన వాళ్ళ పర్సనాలిటీలో మీకు కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి అబ్సెంట్ మైండెడ్నెస్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటే వాడు ఏదో ఒకటి మిస్టేక్ చేసి చెప్పి మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. ఎందుకు అంటే వీళ్ళకి కనిపించినటువంటి కన్ఫ్యూజన్, యాంగ్జైటీ వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది లోపల. కాబట్టి వీళ్ళు ప్రపంచంతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు. వీళ్ళు ఈ కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం ఒకటి, మల్టీ టాస్కింగ్ నేచర్ ఉంటుంది. వీళ్ళు 10 పనులు ఒకసారి పెట్టుకుంటారు. ఈ మల్టీ టాస్కింగ్ వల్ల ఏమైపోతుంది, ఒక పనిలో నుంచి ఇంకో పనిలోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ చెప్పిన మాట అక్కడ ఫుల్ఫిల్ చేయలేరు, అక్కడ చెప్పింది అక్కడ ఫుల్ఫిల్ చేయలేరు. సో వీళ్ళ మీద ఏమి ఇంప్రెషన్ పడిపోతుంది అంటే కంటిన్యూస్ స్పీచ్ వితౌట్ ట్రూత్ అని పడిపోతుంది. అంటే వీళ్ళు అన్నీ చెప్తారు కానీ అందులో చేసే వరకు ఏది నమ్మకం లేదన్నటువంటి ఇంప్రెషన్ ఈ ధనురాశి వాళ్ళ మీద ఏర్పడుతుంది. ఈ రీజన్ వాళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తులకి వీళ్ళ మీద నమ్మకం పోవడం కానీ, వీళ్ళ మాటల్లో నిజాయితీ లేదనో, లేకపోతే వీళ్ళు తొందరపాటు మనుషులను, ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడడానికి వీళ్ళ ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది చూడండి, ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే. ఒకవేళ ఇలాంటి ధనుసు రాశి వాళ్ళు బ్రేకప్ అయితే మళ్ళీ కలిసే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? చాలా తక్కువ అండి. ఎందుకంటే వీళ్ళు బ్రేకపే చేసుకోరు. ఇందాక కూడా చెప్పా కదా, ఒకసారి రిలేషన్ అంటే ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఏమున్నా వీళ్ళు అడ్జస్ట్ అయ్యి అకామిడేట్ అవ్వడానికి ఇష్టపడతారు తప్ప తెగదెంపుల దాకా వచ్చిందంటే మాత్రం అదేదో చాలా సివియర్గా వీళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేసిందే ఉంటుంది. ఇదన్న మేజర్ రీజన్. ముఖ్యంగా ఎదుటి వాళ్ళు వీళ్ళని నిర్బంధించిన, కమాండ్ చేసిన, డిక్టేట్ చేసిన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండడానికి ట్రై చేసిన వదిలేస్తారు. వీళ్ళు వదిలేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిపెంట్ గారు, వెనక్కి తిరిగి చూసుకోరు. ఇక ముందు జర్నీ, వీళ్ళ జర్నీ నడుస్తూనే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు మళ్ళీ రీయూనియన్కి ఛాన్స్ ఇవ్వరు. వీళ్ళు మరి వీళ్ళు స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఆర్గనైజ్ చేసుకోవాలి మేడం. వీళ్ళు సెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకోవాలి. నేను లైఫ్లో చాలా న్యాచురల్గా ఉంటాను, స్పాంటేనియస్గా ఉంటానంటే నడవదు. అవునా కదా? మీరు యూ హ్యావ్ టు ఆర్గనైజ్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మిజరీ, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కన్ఫ్యూజ్డ్. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ లైఫ్, బట్ అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ పర్సనాలిటీ. నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నా స్వేచ్ఛ నా జీవితం, నా ప్రైవసీ నా జీవితం అన్నప్పుడు మీరు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ కాలేరు. కానీ ఒకసారి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న రిలేషన్లో వీళ్ళు స్టేబుల్గా ఉండడానికి ఉన్నటువంటి మిగతా అడాప్టబుల్ రిలేషన్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఒకసారి వన్స్ దే ఆర్ ఇన్ టు లవ్, దే డెవలప్ సో మెనీ క్వాలిటీస్ ఫర్ దర్ పార్ట్నర్. అది వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి. నా పర్సనాలిటీ ఇది అయినప్పుడు నేను ఎందుకు ఆర్గనైజ్ చేసుకోకూడదు, నన్ను నేను కరెక్ట్గా ఎందుకు ఎగ్జిక్యూట్ చేసుకోకూడదు? ఇది చేసుకోవడం వెనుక కావాల్సింది ఏంటి అంటే మల్టీ టాస్కింగ్. అంటే అనవసరమైన రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇప్పుడు ఈ పని చేస్తున్నారు కదా, నెక్స్ట్ పని ఏంటో అన్నది కూడా వీళ్ళ ధ్యాసలో ఉంటుంది. సో దానివల్ల ఏమైపోతుందంటే దే విల్ బికమ్ రెస్ట్లెస్ కమ్యూనికేటర్స్. సో దానివల్ల కూడా వీళ్ళు తొందరగా రిలేషన్స్ పాడు చేసుకుంటారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే దే ఆర్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్ వాలంటైన్స్.